for giving us this opportunity to mental organization as a part of CSR activity. We are very glad to be associated with 15 foundations and NGOs in supporting and relieving this kind of initiatives that helps every special child. Like Pam also mentioned that this is not, these are the children who don't have the abilities, but they do have abilities. It's just that we need to nurture them in that way that they overcome that and they do become a part of our society. So I'm really glad and I really wish all the very best to all of these people and ensure that they do come and excel in their careers. And as a part of Good Mental team, from the CSR perspective also, we would like to definitely get involved in more and more activities like this. ఎక్కడన్నా వాష్రూమ్స్ అయిన లేనప్పుడు మనం చాలా చూస్తాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో 2-3 వాష్రూమ్స్ మాత్రమే ఉంటాయి. సో అలాంటి దగ్గర కోరమండల్ కంపెనీ కొన్ని చోట్ల ఇనిషియేట్ అయ్యి సో కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ టీమ్. అలానే ఈరోజు ఇక్కడ మన స్నేహ సొసైటీ అలానే ఇక్కా ఫౌండేషన్ వాళ్ళు మాకు ఎప్పటి నుంచో ఉన్నారు. అలానే ఈరోజు కొంత ఆటిజం ఈ పిల్లలకు కూడా ఎంతో కొంత కోరమండల్ కంపెనీ మా రిటైల్ డివిజన్ తరఫున ఒక చిన్న యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్లో ఇక్కడ ఈ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే చిన్న వాళ్ళకి ఏదో ఉడతా భక్తిగా మేము కొంత సాయం చేయడం మాత్రమే కోరమండల్ కంపెనీ తరఫున. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మరిన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. బట్ ఇంకా ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ చేయడానికి కోరమండల్ కంపెనీ కానీ అలానే మా రిటైల్ డివిజన్ కానీ ఇవన్నిట్లో ఎప్పటికీ ముందు ఉంటుంది. కంపెనీ లిమిటెడ్, ఇక్కా ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్న మానసిక దివ్యాంగుల పాఠశాలలో మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని కోరమండల్ కంపెనీ తరఫున అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వంశీ కృష్ణరాజు గారికి, మరి ఇక్కా ఫౌండేషన్ డైరెక్టర్ కిషోర్ గారికి, మానస మేడం గారికి, మరి మహేష్ గారికి, మరి జిల్లా ఎంఆర్ఓ శేషయ్య గారికి, మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు మురళీకృష్ణరాజు సార్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను మేము మొదటిసారిగా చేస్తున్నాము. అందులోనూ మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో చేస్తున్నాము. మరి రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఇలాంటి పిల్లల కోసం పనిచేస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ వార్డు అన్నందుకు వారికి ముఖ్యంగా మురళీకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 3,000 మంది మానసిక దివ్యాంగుల పిల్లలు ఉన్నారు, స్కూల్ వయసు ఉన్న వాళ్ళు. అందులో ఒక 185 మంది మానసిక వికలాంగులు స్నేహ సొసైటీలో చదువుకుంటూ ఉంటారు. మరి చాలామంది పిల్లలు ముందుకు రాలేకపోతానికి ఏంటంటే వీళ్ళని చదువు చెప్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో ఇందాక ప్రిన్సిపల్ మేడం మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళకి ఓరల్గా చెప్తే ఏమర్థం కాదు, వీళ్ళందరూ కూడా టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఆబ్జెక్టివ్స్ ద్వారానే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది మాకు చాలా వాల్యుబుల్. సో ఈ కార్యక్రమాన్ని కోరమండల్ కంపెనీని మా వరకు తీసుకొచ్చిన ఇక్కా ఫౌండేషన్ డైరెక్టర్ కిషోర్ గారికి, అఖిల్ రెడ్డి గారికి, ఆదిత్య గారికి, మరి కోరమండల్ నుంచి వచ్చేసిన మురళీకృష్ణరాజు సార్ గారికి, మానస మేడం గారికి, మహేష్ గారికి, శేషయ్య గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మానసిక వికలాంగులు చాలా అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా సెరెబ్రల్ పాలసీ పిల్లలు చాలామంది ఉంటారు. ఈ సెరెబ్రల్ పాలసీ పిల్లవాడు స్కూల్లోకి రావాలంటే ఎంత బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్నా ఆయనకు వీల్ చైర్ అనేది తప్పకుండా అవసరం ఉంటుంది. సో వీల్ చైర్స్ కానీ అదేవిధంగా 23 years వరకు స్కూల్లో ఉంటారు పిల్లలు. 23 అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళందరూ మళ్ళీ ఇల్లుకి వెళ్ళిపోతారు. అసలు మానసిక వికలాంగుల్లో ప్రాబ్లం స్టార్ట్ అయ్యేదే 18 years కంప్లీట్ అయిన తర్వాత. వాళ్ళు ఇంట్లో వైలెంట్గా బిహేవ్ చేయటము, తల్లిదండ్రులను కొట్టడము, తిట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి సో నేను కోరమండల్ కంపెనీని అది ఇక్కా ఫౌండేషన్ ఒకటే కోరుతున్నాను ఏంటంటే ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే అడల్ట్ మెంటల్ రిటార్డ్ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తే అసలు ఎక్కడ జరగలేదు. దాదాపుగా 2013 సంవత్సరంలో నాబార్డ్ వాళ్ళ సహకారంతో నిజామాబాద్ జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బుక్ బైండింగ్లో ఇవ్వడం జరిగింది. మరి చాలామంది పిల్లలు 30 మంది పిల్లలు దాదాపు 10 మంది పిల్లలు ఇప్పుడు బుక్ బైండింగ్ యూనిట్లో పనిచేసుకుంటారు మానసిక వికలాంగులు. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సర్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని మేము భావిస్తున్నాము.